అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తల్లిదండ్రులారా, తస్మాత్ జాగ్రత్త. మీ పిల్లలు మొబైల్లో చూస్తుంది వీడియో గేమ్స్ ఆడుతున్నారా, లేకపోతే ఇవేమీ కాదని ఆన్లైన్ బెట్టింగ్కి అలవాటు పడ్డారా? ఎస్, ఇటీవల కాలంలో ఈ ఆన్లైన్ బెట్టింగ్కి అలవాటు పడి అనేక మంది విద్యార్థులు ప్రాణాల మీదకు తీసుకొచ్చింది. అసలు ఈ ఆన్లైన్ బెట్టింగ్కి యువతకి ఏంటి ముడి? కేవలం యువతనే టార్గెట్ చేస్తూ కొన్ని ఆన్లైన్ బెట్టింగ్లు వారికైతే కాల్ చేసి వాళ్ళని ముగ్గులోకి దింపుతున్నారు. ఫస్ట్ కొంత ఆశ చూపుతారు, తర్వాత వారి దగ్గర నుంచి పూర్తిగా జేబులు ఖాళీ చేస్తారు. ఇవేమి తెలియని యువత వీరు ముగ్గులో పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. అసలు వారు ఏ విధంగా మాట్లాడతారు, ఈ యువతని ఏ విధంగా ఆన్లైన్ బెట్టింగ్ వైపు లాగుతారో ఇప్పుడు ఈ సంభాషణ ద్వారా మీరు వినండి. అదే మేడం, ఇందాక మీరు బెట్టింగ్ యాప్స్ గురించి హలో మేడం, ఇంతకుముందు కాల్ చేశారు కదా బెట్టింగ్ యాప్స్కి. అది మీరు దేని గురించి చేశారు మేడం? ఇందాకంటే డ్రైవింగ్ చేస్తున్నాను ఇంతకుముందు. అదే ఆన్లైన్ గేమింగ్ ప్లాట్ఫామ్ నుంచి కాల్ చేశారు. పింకీ పెట్టుకోవాలి మా ప్లాట్ఫామ్ పేరు. ఓకే. మా ప్లాట్ఫామ్ 1500 ప్లస్ గేమ్స్ స్పోర్ట్స్ ఉన్నాయి సార్. ఓకే. 2 రూపీస్ నుంచి గేమ్స్ ఆడచ్చు సార్. ఇంకా మినిమం డిపాజిట్ 300. మీరు 300 డిపాజిట్ చేస్తే మేము మీకు 1665 రూపీస్ బోనస్ ఇస్తాం. ఓకే. ఇంకా మా ప్లాట్ఫామ్ ఇన్స్టెంట్ గా విత్డ్రా అయితే అన్లిమిటెడ్ విత్డ్రా. ఇంకా ప్రతిరోజు మీ ఫస్ట్ డిపాజిట్ కి 5% రీఫిల్ బోనస్ ఇస్తాం సార్. ఓకే. తర్వాత లూజింగ్ బోనస్ 50% లూజింగ్ బోనస్ ఉంది సార్. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా సార్? అది ఇప్పుడు అంటే ఇప్పుడు బెట్టింగ్ అంటే ఇప్పుడు ఎట్లాగమ్మా? ఏ గేమ్స్? యావరేటర్ ఉంది, కెసినో ఉంది, ప్యాక్స్ గేమ్స్, లూడో, పీజీ గేమ్స్, అలా 1500 ప్లస్ గేమ్స్ ఉన్నాయి సార్. ఇంకా స్పోర్ట్స్ లో వస్తే క్రికెట్, టెన్నిస్ అలాంటివి ఉన్నాయి సార్. అదే అంటే కాదులేమ్మా, ఇంత ముందు ఆడేవాడిని. ఇప్పుడు అంటే గవర్నమెంట్ మళ్ళీ ఏమైనా చేసిద్దామని అందుకని గేమ్స్ ఆడలేదు ఈ మధ్య నేను. నాకు ట్రస్టెడ్ యాప్ సార్, ఏమి ఫ్రాడ్ అలాంటివి ఏమి ఉండదు. అసలు అట్లా కాదమ్మా, లీగల్గా అప్రూవ్డ్ సార్ మాది ప్లాట్ఫామ్. అంటే ఎంత బెట్టింగ్ పెట్టాను ఆడొచ్చా? ఎంత బెట్టింగ్ అయినా పెట్టాడొచ్చు సార్. మీకు ఓకే. పాస్వర్డ్ కూడా ఉంటుంది, అది ఎవరికి షేర్ చేయకుండా ఉంటే మీ అమౌంట్ మీకు సేఫ్ గానే ఉంటుంది సార్. అనేక మీరు ఫస్ట్ ఇప్పుడు ఒక అకౌంట్ ఇంకా డిపాజిట్ చేస్తారు కదా, ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ అదేనమ్మా, ఇప్పుడు ఈ అమౌంట్ మీ అకౌంట్ లో మేము డిపాజిట్ చేయాలా? మా అకౌంట్ లో కాదు సార్, ప్లాట్ఫామ్ లో. ఇప్పుడు ప్లాట్ఫామ్ ఉంది కదా సార్. అదే ప్లాట్ఫామ్ అంటే మీదే కదా మా ప్లాట్ఫామ్. అవును సార్, అది మా పర్సనల్ గా రాదు కదా సార్. అదే నేను అనేది మీ పర్సనల్ గురించి కాదు, ఆ ప్లాట్ఫామ్ అనేది మీ కంపెనీదే కదా అంటున్నా. అవును సార్, మాదే సార్. అదే అంటే కాదులేండి, ఇప్పుడు నేను ఒక 50,000 డిపాజిట్ చేయాలంటే మీ దాంట్లో డిపాజిట్ చేసి గేమ్ ఆడాలి. అవును సార్. సరే, గేమ్ ఆడి అదేలే మరి అది మీరు జెన్యున్గా మరి వెనక్కి ఇస్తారని గ్యారంటీ ఏంటి సార్? కావాల్సింటే ఇప్పుడు మీరు అంత మీకు నమ్మకం లేకపోతే 300 డిపాజిట్ చేయండి, అప్పుడే విత్డ్రా పెట్టండి. 2 minutes లో విత్డ్రా అవుతుంది. ఒకవేళ అట్లా కాదులేమ్మా, మాకేమన్నా తర్వాత లీగల్గా ఇబ్బంది అయింది అనుకోండి, అప్పుడు మీరు హామీ ఇస్తారా? అవును సార్, ఇస్తాం సార్. మీకు ఏమైనా ప్రాబ్లం కానీ మా ప్లాట్ఫామ్ ఇంకా మీకు ఏమైనా ప్రాబ్లం కానీ మీరు నాకు కాల్ చేసి సార్. అదే అంటే దీంట్లో 18 ఏళ్ళు దాటిన వాళ్ళే బెట్టింగ్లో పాల్గొనాలని అట్లాంటివి ఏమైనా ఉన్నాయా? అలా అంటే అట్లా ఉంది సార్. 18+ అంటే కాదులేమ్మా, నేను ఇంజనీరింగ్ చదువుతున్నాను. ఇంజనీరింగ్ 3rd year చదువుతున్నాను, స్టూడెంట్ని. ఇంతకుముందు ఆడాను, ఇంతకుముందు ఆడాను, మళ్ళీ మధ్యలో నాకు ఇబ్బంది అయ్యి భయపెడితే నేను ఆగిపోయాను. ఇప్పుడు ఇదేం అంటే అట్లా కాదులేమ్మా, చెప్పేది ఏంటమ్మా, మా పేర్లు అవన్నీ బయటికి రావుగా ఏమ్మా? అంటే నా పేర్లు నా డీటెయిల్స్ బయటికి రావు కదా అంటున్నాను. రావు సార్. ఇప్పుడు మేము చెప్తామంటే ఫస్ట్ మీరు యూజర్ నేమ్, పాస్వర్డ్ పెట్టుకోవాలి. ఓకే. ఆ యూజర్ నెంబర్ మీ పేరే వేరే ఏమైనా పెట్టుకోండి, మీ ఫోన్ నెంబర్ వేసి రిజిస్టర్ అవుతారు. అంటే కాదులేమ్మా, మీకు ఆఫీస్ ఉంటే నేను ఆఫీస్కి వచ్చి కలుస్తాను. మాకు ఆఫీస్ ఉంది సార్. ఎక్కడమ్మా ఆఫీస్ అది? చిత్తూరులో సార్. ఎక్కడ? చిత్తూరులో సార్.
చిత్తూరులో ఎక్కడ ఆఫీస్ అది? మీరు అంటే మేము లొకేషన్ చేస్తాం. విన్నారుగా ఆమె చెప్పిన మాటలు, చెప్పిన విధానం. ఈ విధానానికి ఎవరైనా ఆకర్షితులు కావాల్సిందే. ముఖ్యంగా యువత ఈ బెట్టింగ్ యాప్ పట్ల బలిపశువులు అవుతున్నారు, జేబులు ఖాళీ చేసుకుంటున్నారు, చివరికి ప్రాణాలు సైతం తీసుకుంటున్నారు. ఈ యువతపై వారి తల్లిదండ్రులు నిఘా అయితే పెంచాల్సిన పరిస్థితి. ఖచ్చితంగా ఇటువంటి యాప్ పట్ల వాళ్ళు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా వారు తెలియజేయాలి. ఎందుకంటే ఇప్పటికే కొన్ని ప్రభుత్వాలు ఈ బెట్టింగ్ యాప్లను పూర్తిగా నిషేధించాయి. గతంలో ఈ బెట్టింగ్ యాప్లకి ప్రమోషన్ చేసిన అనేక మంది సెలబ్రిటీలు, దగ్గుబాటి రానా, విజయ్ దేవరకొండ, మంచు, లక్ష్మి లాంటి వారిని కూడా పోలీస్ స్టేషన్కి విచారణ నిమిత్తం అయితే పిలిపిస్తున్న పరిస్థితి. ఇటువంటి బెట్టింగ్ యాప్ పట్ల కూడా ముఖ్యంగా యువత, అదేవిధంగా వారి తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలని కోరుకుంటున్నాం. అదే విషయంగా ఇటువంటి బెట్టింగ్ యాప్ పట్ల అప్రమత్తంగా ఉండాలని, జాగ్రత్తగా ఉండాలని మరికొన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలియజేస్తూ మీకైతే ముందుంటుంది ఆర్టీవీ. ఇప్పుడు ఈ సమాచారంతో కొంతమందైన యువత మారి ఈ బెట్టింగ్ యాప్లకు దూరంగా ఉండి మరికొందరికి ఆదర్శంగా నిలుస్తారని చెప్పి కోరుకుంటూ వీడియో జర్నలిస్ట్ లక్ష్మితో శ్రీనివాస్, ఆర్టీవీ, ఒంగోలు, ప్రకాశం జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.